క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు నేను ఒక వ్యక్తిని కలిశాను. ఆయన చాలా భయంకరమైనటువంటి త్రాగుబోతు, మద్యానికి అలవాటు పడిపోయి బానిసగా ఉంటున్నాడు. నేను అప్పుడు అన్నాను, మీరు మందిరానికి ఎప్పుడు వస్తారు, దేవునిలోకి ఎప్పుడు మారుమనసు పొందుతారని అడిగినప్పుడు, ఫాదర్ గారండి, నేను త్రాగడం మానేశాక నేను దేవుడి దగ్గరికి వస్తాను, త్రాగుతూ వస్తే అది పాపం అని నాకు జవాబిచ్చారు. అప్పుడు నేనన్నాను, ప్రియ సహోదరుడా, ఒకవేళ మనకి జ్వరం వస్తే, అనారోగ్యంగా ఉంటే మనం హాస్పిటల్కి వెళ్తాం. జ్వరం తగ్గాక మనం హాస్పిటల్కి వెళ్ళాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకి వైద్యుడు అవసరం లేదు. అనారోగ్యంగా ఉన్నప్పుడే మనకి వైద్యుడు కావాలి. అలానే పరమ వైద్యుడు అయినటువంటి ఆ యేసుక్రీస్తు మరి మన యొక్క చెడు అలవాట్లను మార్చడానికి, మన యొక్క జీవితాలను మార్చడానికి ఆనాడు బెత్లెహేములో జన్మించారు. ఈ యొక్క సంవత్సరంలో రాబోతున్నటువంటి ఈ క్రిస్మస్ పండుగ ఆరాధనకు ఎవరైతే మద్యానికి చెడు అలవాట్లకు బానిసపై ఉన్నారో వారందరూ కూడా దేవుడి మందిరానికి వెళ్ళండి, ఆ యొక్క చిన్నారి బాలయేసు యొక్క ఆశీర్వాదాలను పొందండి అని నేను కోరుతూ ఉన్నాను. ఆ దివ్య బాలయేసు వారి యొక్క దీవెనలు మీ కుటుంబాలందరితో ఉండునుగాక. ఆమేన్.